ఏమిటండి మిగతా వస్త్రములకి ఈ సంప్రదాయ వస్త్రములకి ఉన్నటువంటి తేడా అంటే, చిన్నమైనటువంటి వస్త్రములు లేకపోతే చించి కుట్టినటువంటి వస్త్రములు వీటిని ధరించకూడదు అని అన్నారు. మరి స్వామివారి పూజ చేసేటప్పుడు కానీ, వ్రతోపవాస నియమంలో ఉన్నప్పుడు కానీ ఈ చించి కుట్టించినటువంటి వస్త్రములను కానీ, చిరిగినటువంటి వస్త్రములను కానీ ధరించకూడదు అని అన్నారు. ఏమైనా కానీ ప్యాంటు కానీ, చొక్కా కానీ ఇవన్నీ కూడా అతుకులు వేసినటువంటివి అవుతాయి. అలాగా అతుకులు వేసినటువంటి వాటిని ధరించకుండా ఏకవస్త్రంగా ఉన్నటువంటి వాటిని ధరించడం అనేది సంప్రదాయంగా మనకు పెద్దలు తెలియజేశారు. మొదటి నుంచి చివరి వరకు కూడా ఒకే దారం అనేది పంచె గాని చీర గాని వాటిలో ఉంటుంది. కావున అవి చించి కుట్టించినవి కాదు. కావున మనం సంప్రదాయాన్ని పాటించినట్లు అవుతుంది. అటువంటి వస్త్రములు వైదిక కర్మలకు యోగ్యమైనవి అవుతాయి. సరే, ఈ మధ్య చీరలకు కానీ వాటికి కానీ మధ్యలో అతుకులు కూడా వస్తున్నాయి అంటే మనం దానికి చేయగలిగింది ఏమీ లేదు.